హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మేధాస్ బిఎన్ టీవీ. ఈరోజు అయితే మనం దామర్గిద్ద మండలం మొగల్మాడక గ్రామానికి అయితే వచ్చేసామండి. ఇంకా మనం ఇక్కడ ఓటింగ్ అయితే జరుగుతుంది. సార్ నమస్కారం సార్. సార్ ఇంట్రడ్యూస్ చేసుకోండి సార్. నా పేరు రాఘవ అండి. చెప్పండి సార్. పంచాయత్ సెక్రటరీ అండి, మొగల్మాడక. ఓటింగ్ వచ్చేసి మొత్తం టోటల్ 3088 ఓట్లు ఉన్నాయి ఇక్కడ మొగల్మాడక గ్రామంలో. ఇప్పటికి 45% ఓటింగ్ అయింది. పొద్దు నుండి ప్రశాంతంగా జరిగిందా సార్? మంచిగా జరుగుతుందా సార్? ఏమైనా కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా సార్? కాంప్లికేషన్స్ ఏం లేవండి సార్. మీకు ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? బాగున్నాయా సార్? బాగున్నాయండి, చాలా బాగుంది సార్. ఇంకా ఎంత పర్సెంటేజ్ జరగాల్సింది ఉంది సార్? ఇంకా 52 ఉందండి. ఇంకా 30% అవుతుందని అనుకుంటున్నాం. ఇంకా 30%. సార్ మనకి ఎన్ని అవర్స్ జరుగుతుంది సార్? ఇంకా టైమింగ్స్? ఇంకా 6 వరకు, ఈవినింగ్ 6 వరకు. సార్ ఇప్పుడు మన పోలింగ్ బూత్ ఇక్కడ ఎట్లా ఉంది సార్? ప్రశాంతంగా ఉందా? ఏ విధంగా ఉంది తెలియజేయండి సార్. చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా పోలింగ్ ఇంకా 30% అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా తండవాళ్ళు, నంద్యాల తండ, సుద్దపల్లి తండవాళ్ళు రావాలి. వచ్చాక ఒక 14% పెరుగుతుంది. మధ్యాహ్నం ఈవినింగ్ 6 వరకు ఉంటుందండి. ఇప్పటివరకు చాలా ప్రశాంతంగా అయింది. ఇకపై కూడా ఇలాగే జరుగుతుందని అనుకుంటున్నాను. సార్ ఇంకా వేరే గ్రామాల నుంచి వస్తారు కదా సార్? వస్తున్నారా? మైగ్రేషన్ వస్తున్నాండి. మార్నింగ్ నుంచి చాలా మంది వచ్చారు. ఇంకా 5% వరకు జరగబోతుంది మైగ్రేషన్ వాళ్ళు. సార్ ఇక్కడ మీకు ఫెసిలిటీస్ అవి ఎలా ఉన్నాయి సార్? వాటర్ అయినా, ఫుడ్ అయినా? చేసామండి. ఇక్కడ గ్రామ పంచాయతీ నుంచి అరేంజ్ చేసామండి. అన్నిటికీ ఎటువంటి లోటు లేకుండా, ఎవరి నుంచి కంప్లీట్ లేకుండా చూసుకున్నాం సార్. మనకి ఇక్కడ సెక్యూరిటీ ఎలా ఉంది సార్? సెక్యూరిటీ బాగుందండి. వాళ్ళ నుంచి మంచి సహకారం వచ్చింది. ఎలాంటి ఇబ్బంది లేదండి. ఓటింగ్ ఇంతవరకు సజావ జరుగుతుంది. వాళ్ళ హెల్ప్ నుంచి ఇంత ప్రశాంతంగా జరిగిందండి. సార్ మనకి సెక్యూరిటీ వాళ్ళు ఇక్కడ వాళ్ళేనా సార్? వేరే సైడ్ నుంచి వేరే సార్. వాళ్ళకి ఎలా ఉంది సార్ ఫెసిలిటీ? వాళ్ళకి కానీ సార్ వాళ్ళకు ఉండడానికి ఏమైనా ప్లేసెస్ ఉందా సార్? స్టే చేయడానికి ఓకే అరేంజ్ చేసింది. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు చెప్పండి సార్. మీరు పొద్దు నుంచి చూస్తున్నారు కదా సార్, ఎట్లా ప్రశాంతంగా సాగుతుందా? ఎట్లా సాగుతుంది చెప్పండి సార్. మాజీ సర్పంచ్ మేడం. మీరా? అవును మేడం. చెప్పండి సార్. ఇక్కడ మన ఓటింగ్ మాత్రం 3000 చిల్లర ఉంది మేడం. ఇక్కడ సుద్దపల్లి తండ కానీ, నందినాయక్ తండ కానీ మంచిగా వాళ్ళు కూడా వస్తుండ్రు. అదర్ విలేజ్కి వెళ్ళి ఇప్పుడు పూనాకి వెళ్ళి, ఇక్కడ హైదరాబాద్కి వెళ్ళి, బెంగళూరుకి వెళ్ళి అటువంటి కూడా కొంతమంది ఓటర్స్ 10-20% అట్లా వస్తున్నారు మేడం. వస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ ఓటు వేస్తున్నారు. ప్రశాంతంగా జరిగింది. మాకు ఈ 2 పార్టీలు వాళ్ళు వీళ్ళందరం అన్నదమ్ములాగా మంచి కలిసిమెలిసి ఓటింగ్ చేసుకుంటారు మేడం. మన ఊర్లో వాళ్ళందరూ అయిపోయినారా సార్? ఇక్కడ ఇంకా ఉంటారు మేడం. ఇంకో 20% ఉన్నది ఇక్కడ. ఇక్కడ కూడా ఫెసిలిటీ వాటర్ కానీ మంచిగా అందుబాటులో పెట్టినాం మేడం. ఫుడ్ మంచిగా ఉంది మేడం. మనకు సెక్యూరిటీ వాళ్ళకి అందరికి హెల్త్ కేర్ కోసం ఏమైనా ఇచ్చిరా సార్? హెల్త్ కేర్ పెట్టినా మేడం. ఇక్కడ పెట్టినాం కూడా. ఏమన్నా అటువంటి చిన్న ఏమన్నా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే టాబ్లెట్ కానీ ఏదో కొన్ని ఇంజక్షన్ కానీ అటువంటి ఏదైనా కూడా సార్. ఇప్పుడు నార్మల్ గా ఏజ్డ్ వాళ్ళకి ఎట్లా తెస్తారు సార్? ఇక్కడ ఏజ్డ్ వాళ్ళకి ఒక 2 ఆటోలు పెట్టినాయి మేడం. వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ గేట్ కర పెట్టి ఇక్కడ ఒక చిన్న ఇది ఉంటుంది స్టాండ్, అది సైకిల్ లాగా, దాన్ని తీసుకుపోయి ఓటు లోపలికి కానీ వీల్ చైర్ లో తీసుకుపోయి ఓటు వేపిస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ చెప్పండి సార్. ఓటు వేసిండ్రా సార్? వేసినాం మేడం. చెప్పండి సార్. ఇక్కడ మనకి ఓటింగ్స్ ఎలా జరుగుతున్నాయి? ప్రశాంతంగా ఉందా? ఎట్లా ఉంది? ఏమైనా ప్రశాంతంగానే జరుగుతుంది మేడం. ఎలాంటిది క్రిటికల్ ఎలాంటిది ఏం లేదు మేడం. మంచిగానే ప్రశాంతంగా శాంతియుతంగా మంచిగా జరిగింది. ఈ సౌకర్యాలు కూడా మంచిగా ఉన్నాయి. అన్ని భోజన వసతులు కానీ, సెక్రటరీలు అన్ని సార్లు కూడా మంచిగా సౌకర్యంగా అన్ని ఓటు మాత్రం ప్రశాంతంగా జరిగింది మేడం. ఎలాంటి అబ్జెక్షన్ లేదు. చెప్పండి సార్, మీరు ఏమైనా మాట్లాడతారా? అన్ని మంచిగా జరుగుతుంది మేడం. ప్రశాంతంగా జరిగింది. ఏం లేదు, అన్ని బాగానే జరుగుతున్నాయి. ఇంకా మన లోకల్ వాళ్ళు వస్తుండ్రా సార్? వేరే రాష్ట్రాల నుంచి కానీ వస్తారు కదా సార్? లోకల్ అంటే నాన్ లోకల్స్ వస్తారు కదా సార్? ఇప్పుడు మేడం వాళ్ళు కూడా వస్తున్నారు. ఓటింగ్ మాత్రం బాగానే 90% సార్. ఓటింగ్ అయిపోయిందా సార్? మీరు ఓటు వేసేసిండ్రా? ఓకే. ఎట్లా జరుగుతుంది సార్? ప్రశాంతంగా ఉందా? ప్రశాంతంగా ఉంది. వాటర్ ఫెసిలిటీస్ అవన్నీ ఉన్నాయా సార్ వచ్చిన వాళ్ళకి? ఏమైనా చెప్పండి సార్. నా పేరు హనుమంత్ మేడం. ఇక్కడ ఓటింగ్ అయితే మంచిగా జరుగుతుంది మేడం. లోకల్ అందరూ వచ్చి మంచిగా ఓటు వేసుకుంటుండ్రు మేడం. చెప్పండి సార్. మీ ఓటు వినియోగించుకున్నారా సార్? చెప్పండి సార్, ఎట్లా జరుగుతుంది ఇక్కడ? మంచిగా మేడం. ఓటు మాత్రం మా ఊళ్ళో మాత్రం ఎలాంటి లొల్లి లేదు, మంచిగా జరిగింది. పోలింగ్ మాత్రం సూపర్ జరిగింది. ఎలాంటి టెన్షన్ లేదు.
నమస్తే అంకుల్. నమస్తే. చెప్పండి సార్, మీరు ఓటు వినియోగించుకున్నారా? మీరు ఓటు వేసిండ్రా? వినియోగించుకున్నాము. గ్రామం మొగల్మడక. మీ పేరు చెప్పండి సార్. పేరు కిష్టయ్య గౌడ్, గ్రామం మొగల్మడక. మంచిగా ప్రశాంతంగానే జరిగింది. ఇంతవరకు 60% ఓట్లు పోలైనాయి, ఇంకా పోలైతాయి. మంచిగానే జరుగుతుంది మేడం, మంచిగా ఓట్లన్నీ పోలైతాయి. ఏం లొల్లి ప్రశాంతంగా లేకుండా జరుగుతుంది. మంచిగా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఎవరు ఓటు వాళ్ళు వినియోగించుకుంటున్నాం. చెప్పండి అంకుల్, మీరు ఓటు వేసిండ్రా? మంచిగా వేసినామమ్మా, మంచిగా వినియోగిస్తుండ్రు, మంచిగా ఓటు ఇక్కడ అన్ని సదుపాయాలన్నీ బాగున్నాయా? బాగున్నాయమ్మా. ఇప్పుడు చెప్పండి సార్, మన సైడ్ ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పక్కా గెలుస్తుందని అనుకుంటున్నాం మేడం. టీఆర్ఎస్ఏ. మీరు ఎందుకని అట్లా అనుకుంటున్నారు? అసలు ఏమన్నా మన సైడ్ మనకు అవసరం ఉన్న సదుపాయాలన్నీ తీర్చిండ్రా? ఇంతవరకు మంచిగా చేసిండ్రు, ఇప్పుడు కూడా మంచిగా చేస్తారని. ముందు కూడా మంచిగానే చేసిండు మండెం శ్రీనివాస్ రెడ్డి, ఇప్పుడు కూడా మంచిగా చేస్తాడని, ఆయననే గెలుస్తాడని అనుకుంటున్నారు. ఇప్పుడు అయితే మీరు టీఆర్ఎస్ కేసిండ్రు కరెక్టే, కానీ మనకి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వృద్ధిలో ఉంది కదా, నడుస్తుంది కదా ఇప్పుడు కాంగ్రెస్. మరి మీరు ఏమనుకుంటున్నారు? ఉండుకోకు, మాకు ఖచ్చితంగా మేము గెలుస్తామని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా మేము టీఆర్ఎస్ గెలుస్తామని అనుకుంటున్నాం. వాళ్ళు చేసిన అభివృద్ధులన్నీ వాళ్ళు ఏం చేయలేదు, అంతగా అన్నయ్యన్ని ఏం చేయలేదు. అది ఇప్పుడే కదా, ఇంకా 3 నెలలు 4 నెలలు కంప్లీట్ కాలేదు, ఇంకా కాలేదు. కానీ చెప్పడం హామీలని చెప్పిండ్రు కదా మేడం, హామీలని చెప్పిండ్రు, ఇప్పుడు చేయలే. ఇప్పుడు మేము సార్ చెప్పండి సార్, మీరు మీ ఓటు వినియోగించుకున్నారా? మీ పేరేంటి చెప్పండి సార్. నా పేరు కే పెద్ద బుగ్గప్ప, మొగల్మడక గ్రామం, దామర్గిద్ద మండలం, నారాయణపేట డిస్టిక్. మా ఓటు స్వచ్ఛందంగా, మా స్వేచ్ఛగా ఈరోజు వినియోగించుకోవడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఓటు వినియోగించుకున్నాం. చెప్పండి సార్, మన సైడ్ పరిస్థితులు ఎలా ఉన్నాయి? మా సైడు పరిస్థితులు కొంచెం తారుమారుగా ఉన్నాయి. మేము స్వచ్ఛందంగా మా ఓటు బీఆర్ఎస్ పార్టీకి వినియోగించుకోవడం జరిగింది. మనకి ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి సార్? అంటే ఓటు వేయడానికి వస్తారు కదా, సో వారికి వాటర్ అయినా మెడికల్ అయినా ఏ విధంగా జరుగుతుంది సార్? సదుపాయాల గురించి చెప్పండి. సదుపాయాలు అందరికి కూడా సక్రమంగా సమకూర్చడం జరిగినది, ఏం లోటుపాట్లు అయితే లేవు సార్. ఇప్పుడు మనకి ఇక్కడ బందోబస్తు చేయడానికి సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు కదా సార్, వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ చెప్పండి. సెక్యూరిటీ గార్డ్స్ కూడా బాగానే ఉన్నారు, బాగానే ఇక్కడ బందోబస్తుగా నిర్వహించి అందరికీ కూడా సహకరించి ఓటింగ్ నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళకి ఫుడ్ సదుపాయాలు అన్నీ ఇచ్చిండ్రా సార్? అకామిడేషన్ అంటే మనకు ఉండడానికి ప్లేస్ కూడా ఉన్నాయి, రూమ్స్, బాత్రూమ్స్, టాయిలెట్స్ అన్ని కూడా సమకూర్చడం జరిగింది. ఆఫీసర్లు అందరికి కూడా ఫుడ్ కూడా అరేంజ్ చేసారు. వాళ్ళని అందరిని కూడా మంచిగా టిఫిన్స్ గిట అన్నీ అరేంజ్ చేసి వాళ్ళని ప్రశాంతంగా పెట్టి ఇక్కడ ఫ్యాన్లు కానీ అన్ని రూమ్స్ కానీ అన్ని స్పెషాలిటీ ఉన్నాయి, అన్ని సమకూర్చి ఓటింగ్ కూడా ప్రశాంతంగా జరుపుకోవడం జరిగింది. సార్ ఇప్పుడు మన దగ్గర ఎంత % ఓటింగ్ పోల్ అయిందని మీరు అనుకుంటున్నారు? మా దగ్గర తక్కువ, ఎందుకంటే ఈ పార్లమెంట్ ఎన్నికలు కదా, పార్లమెంట్ ఎన్నికలు ఉన్నందువలన ఎవరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ముందరికి రావడం లేదు. హైదరాబాదు, ముంబై, మా గ్రామంలో ఎక్కువ వాళ్ళు నాసిక్ వెళ్తుంటారు. వాళ్ళు నాసిక్ నుండి రావాలంటే ఒక 2000 రూపీస్ కావాలి రావడానికి, పోవడానికి ఒక 2000 కావాలి. హైదరాబాద్ నుంచి రావడానికి ఒక 500, పోవడానికి 500, అట్లా అమౌంట్ పెట్టుకొని వాళ్ళు ఈ ఎండాకాలం ఉంది కాబట్టి ఆ అమౌంట్ లేక వాళ్ళు ఇబ్బందిలో ఉండి ఎక్కడ వాళ్ళు అక్కడనే నిలిచిపోయారు. ఓటు శాతం కూడా అతి తక్కువగా నమోదవుతుందని మేము అనుకుంటున్నాం. కానీ అట్లా జరగొద్దు కదా సార్, ఓటు వినియోగించుకోవాలి. మన ఓటు మనం భారతదేశంలో పుట్టాము అని చెప్పడానికి ఓటే నిదర్శనం. కానీ దీనికి కూడా ఈ ఇరు పార్టీలు, ఏ పార్టీలు కూడా ముందుకొచ్చి వాళ్ళకు ఫోన్లు చేసి ఇంట్రెస్ట్గా తీసుకొని ఎవరిని పిలిపించలేదు. వాళ్ళు స్వచ్ఛందంగా ఓటు వినియోగించుకోవాలనుకున్న వాళ్ళే స్వచ్ఛందంగా కొట్టి హైదరాబాద్ కానీ ఇక్కడ కానీ ఓన్లీ హైదరాబాద్ నుంచి వచ్చి ఓటు వినియోగించుకుంటున్నారు. నాసిక్, బొంబాయి, వేరే రాష్ట్రాలలో మన తెలుగు వాళ్ళు ఉన్న వాళ్ళు మాత్రం ఎవరు కూడా రాలేదు ఈసారి. సార్ ఇప్పుడు ఇంకా మనకి ఇక్కడ మన చుట్టుపక్కల పల్లె గ్రామాల నుంచి వస్తున్నారా సార్? అవును, వస్తున్నారు. ఇంకా ఓటింగ్ ప్రశాంతంగా ముగుస్తుందని అనుకుంటున్నాను. ప్రశాంతంగా ముగుస్తుంది, ఎలాంటి గొడవలు కానీ ఘర్షణలు ఏమీ లేవు. థ్యాంక్ యూ సార్.